అందరికి నమస్కారం. హాయ్ బాయ్స్. ఇదేంటి వాసుని స్లోగనా ఇది? సరే, 2026 వచ్చి ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు చూశారు, చాలా హిట్ అయినాయి. మీకు నచ్చిన సినిమాలు ఏంటో చెప్పండి. జనవరి నుంచి రిలీజ్ అయిన సినిమాలు: యుగంధర్, దురంధర్, నారి నారి నడుమ మురారి, మనశంకర్ వరప్రసాద్, ఉస్తాద్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒకప్పుడు మేము సినిమా తీసి రిలీజ్ చేసేటప్పుడు చాలా, ఇందాక అభిలాష్ అన్నాడు కదా నా గురించి టెన్షన్ పడ్డాడని. ఇప్పుడు ప్రతి సినిమాకు మీరు మమ్మల్ని అలా టెన్షన్ పెడుతున్నారు. సినిమా రిలీజ్ వరకు కాదు, ఫస్ట్ ఏదైనా ప్రోమో ఇవ్వగానే మీకు నచ్చుద్దా లేదా, నచ్చలేదానికి అక్కడే డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకు థియేటర్కి వెళ్ళాలి అవద్దా అని. అంటే మాకు సినిమా తీసే వాళ్ళకు మీరు ఇప్పుడు చాలా ఛాలెంజెస్ విసురుతున్నారు కోవిడ్ తర్వాత. దానికి మా యంగ్ ప్రొడ్యూసర్స్, అంటే నేను యంగే, అంటే ఇందాక వాసు అన్నాడు కదా, బన్నీ వాస్ అండ్ యువి వంశీ ఫస్ట్ ఆర్య సినిమాతో సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ యువి వంశీ. అప్పటికి ఇంకా బన్నీ వాసు కాలేదు వాడు. బన్నీ మెల్లిగా 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 అయిన తర్వాత బన్నీ వాసు అనేది ట్యాగ్ లైన్ కూడా నేనే ఇచ్చా, ఏమని పిలవాలి వాసు అని. సో ఈరోజు అటు వాసు GA2లో కానీ వంశీ టు యూవీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పోతే బన్నీ వాసుకేమో రైట్ సైడ్ బన్నీ ఉన్నాడు, వంశీకేమో లెఫ్ట్ సైడ్ ప్రభాస్ ఉన్నాడు. సో అలా వాళ్ళు సినిమా పైన ఇంట్రెస్ట్తో ఇద్దరు అలా ప్రొడ్యూసర్స్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అవ్వడం, లైక్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీయడానికి మెయిన్ పంతా స్టోరీ. వాళ్ళిద్దరు కూడా స్టోరీల్ని పట్టుకొని కొత్త డైరెక్టర్లతో కూర్చొని వర్క్ చేయించు సినిమాలు తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్లే. రైట్? శర్వాతో యూవీలో ఇది 4th ఫిలిం. రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ మహానుభావుడు కానీ అన్నీ. ఇప్పుడు ఈ బైకర్ గురించి లాస్ట్లో మాట్లాడతా. సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు వంశీ అండ్ టీం, ఇటు వాసు తీస్తున్న సినిమాల్లో స్క్రిప్ట్ని పట్టుకున్నప్పుడు, డైరెక్టర్స్తో కూర్చుండి వర్క్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు. అది నా ఫార్ములా. నేను కూడా ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పి మళ్ళీ ఇప్పుడే ట్రాక్ ఎక్కాను. సో ఎక్కేసా, డోంట్ వరీ, వచ్చేస్తున్నా.